రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందన్నారు ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఫీజు బకాయిలతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని తెలిపారు. విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సంబరాలు చేసుకుంటుందని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల పోరు సదస్సుకు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్టిఫికేట్లు కాలేదో చెప్పుకొని వాళ్ళందరూ రక్తాన్ని నమ్మి పైసలు తెచ్చి సర్టిఫికేట్ తీసుకుంటారు. ఇండియన్ కూడా అమ్ముకుంటున్నారు. ఇంత దారుణంగా విద్యార్థుల పరిస్థితి ఏర్పడింది. ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఖబర్దార్, ఫీజుల రియంబర్స్మెంట్ పథకం జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టామో రాష్ట్రంలో అనుకోని సంఘటనలు జరుగుతాయని చెప్పి తెలుస్తున్నారు. ఇదే వైఖరి కొనసాగితే రాష్ట్రం లోపల తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే రైతులు తిరుగుబాటు చేశారు, ఇక తిరుగుబాటు విద్యార్థుల నుంచి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం గత 1 year లోపల 1 లక్ష కోట్ల బడ్జెట్ ఉంచింది. ఏది పన్నుల రూపంలో 80,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, ఒక్క స్కీమ్ కొత్త కట్టలేదు. కానీ ఎక్కడో ఈ డబ్బులన్నీ నడుపుతున్నాం. ఒక జీతాలు తప్ప వేరే ఏమి ఇవ్వలేదు. రుణ విముక్తి పనిచేశారు. మిగతా పైసల మీద శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఫీజుల బకాయి చెల్లించకపోవడంతో కాలేజీలు నడపడం, కాలేజీ యజమానాలు ఇబ్బంది పడుతున్నారు. లెక్చరర్ల జీతాలు ఇవ్వడం లేదు, బిల్డింగ్ల అద్దె చెల్లించడం లేదు. ఇక విద్యార్థులకైతే చుట్టడి కష్టాలు. క్లాసులకు రానివ్వడం లేదు, ప్రమోషన్ ఇవ్వడం లేదు, కోర్సు పూర్తయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. కోర్సు పూర్తయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత కోర్సులకు కుట్టలేదు, విదేశాలకు కుట్టలేదు, ఆగిపోయిన చదువులన్నీ. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఇవ్వకపోతే పరిస్థితులు తిరగబడతాయి. విద్యార్థులు తిరగబడితే నెదురుమల్లి జనార్దన్ రెడ్డికి ఏమైందో. అందుకే ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మర్యాద చెప్తున్నాం. మీరు దయచేసి చొరవ తీసుకొని ఫీజుల బకాయిలు పెద్ద 4,000 కోట్లు